హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో రోజుకో సర్వే మాత్రం బయటకు వస్తుందండి. ఏంటంటే కొన్ని జెన్యూన్ ఉన్న సర్వేలు ఉన్నాయి, కొన్ని అయితే కనుక ఏదో డబ్బుల కోసం చేసే సర్వేలు ఉన్నాయి. కానీ కొన్ని ప్రతిష్టాత్మకమైన సర్వేలు కొన్ని ఉంటాయండి. ఆ సర్వే ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురు చూస్తారు. అలాంటి సర్వేలో ఒక సర్వే ఈ నాగన్న సర్వే. నాగన్న సర్వే ఎప్పుడు వచ్చినా సరే, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే నాగన్న సర్వేలో కొద్ది గొప్ప జెన్యూనిటీ ఉంటుంది. అలాగే తెలంగాణలో నాగన్న సర్వే చాలా కట్టగా అయితే కనుక చెప్పగలిగింది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనేది చెప్పగలిగింది. ఎవరో ఊహించని రీతిలో ఎన్ని స్థానాలు కూడా వస్తాయో కూడా చెప్పగలిగింది ఈ నాగన్న సర్వే. అలాంటి నాగన్న సర్వే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు బయటకు రావడం జరిగింది. దాని మీద చర్చలు వాదోపవాదాలు అయితే జరుగుతున్నాయండి. ఇంతకీ నాగన్న సర్వే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది, ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు వస్తాయనేది కూడా చాలా కూలంకుషంగా క్లియర్గా చాలా ఎలా అంటే క్లిస్టర్ క్లియర్గా చెప్పిందండి. కాబట్టి ఆ నాగన్న సర్వే గురించే నేను మాట్లాడబోతున్నాను. ప్లీజ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది. లైక్ చేయట్లేదండి, చాలామంది చూస్తున్నారు. కానీ అలాగే ఖచ్చితంగా 100% సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోకి వెళ్ళిపోదాం. ఏంటంటే అధికారంలోకి వచ్చే పార్టీ ఏంటో చెప్పింది ఈ నాగన్న సర్వే. ఏపీపై నాగన్న సర్వే ఎప్పుడు వచ్చినా సరే, అంటే నాగన్న సర్వే ఏ రాష్ట్రం చేసినా సంచలనం అయితే కనుక క్రియేట్ చేస్తుంది. చూద్దాం, చాలా సర్వేలు అయితే బయటకు వచ్చినాయి. ఏం సర్వేలు అంటే కనుక జన్మత్, అలాగే పొలిటికల్ క్రిటిక్, అలాగే లోక్పాల్, అలాగే ఆత్మసాక్షి, ఇండియా టుడే, ఇలా చాలా సర్వేలు వచ్చినాయి. కానీ ఈ సర్వేలన్నిటికీ భిన్నంగా ఉందండి. ఏంటంటే ఒక్కో నియోజకవర్గంలో ఇంచుమించుగా 600 మంది చొప్పున నియోజకవర్గంకి వచ్చాయి. 600 చొప్పున శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. 157 స్థానాల్లో 1,05,000 మంది అభిప్రాయాలను సేకరించిందండి ఈ నాగన్న సర్వే. సేకరించి ఆ రిజల్ట్ని అయితే మన ముందుంచింది. ఏంటంటే మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగింది. వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తాద్రా అని చెప్పే ముందు ఈ సర్వేలో ఏ జిల్లాకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఎన్నైనా ఒకసారి చూద్దాం. లోక్సభ స్థానాల గురించి, అలాగే మొత్తం అన్ని విషయాల గురించి చెప్పిందండి సర్వే. జిల్లాల వారికి ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం నుంచి వైసీపీ 7 స్థానాలు, అలాగే టీడీపీ 2 స్థానాలు, హోరాహోరీ 2 స్థానాలు ఉంటుందండి. అలాగే విజయనగరం చూసుకున్నట్లే కనుక వైసీపీ 7 స్థానాలు గెలుస్తుంది. టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అది 1 స్థానం గెలుస్తుంది. అలాగే హోరాహోరీ 1 స్థానం ఉంటుంది. అలాగే విశాఖపట్నం చూసుకుంటే కనుక వైసీపీ 5 స్థానాలు, టీడీపీ 6 స్థానాలు, హోరాహోరీలో 4 స్థానాలు ఉంటున్నాయి. అలాగే తూర్పుగోదావరి చూసుకుంటే కనుక వైసీపీ 6 స్థానాలు, టీడీపీ 8 స్థానాలు, హోరాహోరీ 5 స్థానాలు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ హవా ఇంకా ఉందండి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ 6 స్థానాలు గెలుస్తుంది, టీడీపీ జనసేన కూటమి 5 స్థానాలు గెలుస్తుంది, హోరాహోరీగా 4 స్థానాలు ఉంటున్నాయి. అలాగే కృష్ణా జిల్లా చూసుకుంటే కనుక వైసీపీ 6 స్థానాలు గెలుస్తుంది, టీడీపీ 6 స్థానాలు గెలుస్తుంది. ఈ కృష్ణా జిల్లాలో సమానంగా ఉంది టీడీపీ తెలుగుదేశం కూడా. అలాగే హోరాహోరీలో 4 స్థానాలు అయితే ఉన్నాయి. గుంటూరు వైసీపీ 8 స్థానాలు ఉన్నాయి, టీడీపీ 4 స్థానాలు గెలుపొందుతుంది. అలాగే హోరాహోరీలో 5 స్థానాలు. ప్రకాశం జిల్లా వైసీపీ 8 స్థానాలు గెలుస్తుంది, టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అది 2 స్థానాలు గెలుస్తుంది, హోరాహోరీలో 2 స్థానాలు ఉంటున్నాయి. నెల్లూరు వైసీపీ 9 స్థానాలు గెలుచుకుంటుంది, టీడీపీ 0 అండి. ఇక్కడ నెల్లూరులో క్లీన్ స్వీప్ చేయబోతుంది. అంటే ఒకటి మాత్రం హోరాహోరీలో ఉందనుకోండి. కడప వైసీపీ 10 స్థానాలు గెలుస్తుంది, టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే ఉందో మొత్తం అసలు ఏమి 1 స్థానం లేకుండా 0 అండి. కడప మాత్రం క్లీన్ స్వీప్ చేస్తుందని ఈ సర్వే చెప్తుంది. కర్నూలు వైసీపీ 13 స్థానాలు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉందో దాంట్లో 0. కాబట్టి కర్నూలు కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది వైసీపీ అనేది చెప్తుంది. అనంతపురం చూసుకున్నట్లయితే కనుక వైసీపీ 9 స్థానాలు, టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో 3 స్థానాలు, హోరాహోరీలో 2 స్థానాలు ఉన్నాయి. చిత్తూరు చూసుకున్నట్లయితే కనుక వైసీపీ 10 స్థానాలు, టీడీపీ జనసేన కూటమి 2 స్థానాలు, హోరాహోరీలో 2 స్థానాలు. మెయిన్ అండి ఎక్కడంటే కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం ఈ స్థానాలన్నింటిలో కూడా టీడీపీ జనసేన బాగా బలహీనంగా ఉందండి. వైసీపీ మాత్రం అప్రాతిహతంగా చాలా స్థానాలు మ్యాక్సిమం కొన్ని జిల్లాలు అయితే క్లీన్ స్వీప్ అయితే చూపించింది సర్వే. మొత్తానికి ఎలాగైతేనండి ఉన్న స్థానాలన్నింటిలో కల్లా చూసుకుంటే కనుక ఒకసారి వైసీపీ అసెంబ్లీ స్థానాలు 103 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని ఈ సర్వే నాగన్న సర్వే అయితే చెప్పింది. 103 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి
మ్యాక్సిమం 39 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని ఈ సర్వే చెప్పింది. దాన్ని బట్టి చూసుకుంటే మళ్ళా ఒకసారి వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా స్టార్ట్ చేయబోతుంది అని అయితే కనుక ఈ నాగన్న సర్వే చెప్పింది. హోరాహోరీలో 33 స్థానాలు ఉన్నాయి కదా, ఆ 33 గురించి కూడా చాలా విశ్లేషణాత్మకంగా ఒక మాట అయితే చెప్పింది. దీంట్లో ఏంటంటే 33 ఇందులో కూడా 20 నుంచి 25 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నాగన్న సర్వే వాళ్ళు. ఇదండి జరిగింది. అంతేకాదు ఇంకా ఏదైతే లోక్సభ స్థానాలు ఉన్నాయో లోక్సభ స్థానాలు కూడాను 20 నుంచి 21 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేయబోతుంది అనైతే కనుక, విజయ దుందుబి మోగించబోతుంది అనైతే కనుక ఈ నాగన్న సర్వే చెప్పింది. చెప్పారు కదండి, ఇంచుమించుగా మొత్తానికి దీంతో 5వ 6వ సర్వేలు అనుకుంటా వైసీపీకి ఫేవర్గా వచ్చాయి. చూద్దాం ఏం జరుగుతుందో. రాజకీయం రోజుకి ఒక రకంగా మారిపోతుంది. రానున్న ఈ రోజుల్లో ఏ పార్టీ ఎలా మారుతుందో, దేని గాలి ఎలా వీస్తుందో తెలియని పరిస్థితి చూస్తూనే మీరు అందరూ మర్చిపోవద్దు. ఇది మన సర్వే కాదు, నాగన్న చేసిన సర్వే ఏంటండి. కాబట్టి ఇది కూడా చాలా పేరున్నటువంటి సర్వే. చూద్దాం ఏం జరుగుతుందనేది. ప్లీజ్ చూస్తున్నా మీరు అందరూ మర్చిపోద్దు. అందరూ కూడా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.